పది మంది కలిసి ఒకే విషయాన్ని పదే పదే చెప్తే ప్రజలు నమ్మే అవకాశం ఉండొచ్చు. అట్లా ఏం లేదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, వీళ్ళందరినీ తెలంగాణ ఉద్యమంలో ప్రజలు చూశారు, ఈ ప్రయత్నాలన్నీ చూసినారు. సో ప్రజలకు తెలుసండి అవి ఈ కన్ఫ్యూషన్స్ అన్నింటినీ వాళ్ళు ఎదుర్కొన్నారు. అవన్నీ రకరకాల కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత చాలా కన్ఫ్యూషన్స్ పోయాయి. ఆ నిరాహార దీక్షకు ముందు చాలా కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే కేసీఆర్ గారి నిరాహార దీక్ష మొదలైందో ఒక వెలువ మొదలైంది. వ్యతిరేకించిన వాళ్ళే ఆ వెలువలో తామెక్కడాన్ని వెతుక్కుంటూ వచ్చినారు, తమను తాము అకామిడేట్ చేసుకోవడానికి ప్రయత్నించినారు, హఠాత్తుగా స్వరాలు మార్చినారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి. కొంతమంది మళ్ళీ దీంట్లోనే చేరిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఇవేమి కొత్త కాదండి. అయితే వస్తున్న ఆరోపణల గురించి మీరు ఏమంటారు? అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గాల్లో ఉండరు అని, లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ గారు సమయం ఇవ్వరు, టైం ఇవ్వరు, కలవరు, ప్రజల్ని కలవరు, ఇవన్నీ ఈ ఆరోపణలు అన్నిటి గురించి మీరు ఏమంటారు? కేసీఆర్ గారు సమయం ఇవ్వరు అని అన్న దాంట్లోనండి, అంగన్వాడీలను పిలిచి ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చొని వాళ్ళతో వాళ్ళ సమస్యల గురించి చర్చించి వాళ్ళతో భోజనం చేసి సమస్యలు పరిష్కారం చేసిన ఘటన ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా చరిత్రలో ఉందండి. ఇది కొన్ని వేల మంది అంగన్వాడీ కార్యకర్తలను కలిశాడు ఆయన. ఆశా వర్కర్లను పిలిచి కూర్చుని పెట్టుకొని వాళ్ళతో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడి పరిష్కరించిన ముఖ్యమంత్రి ఉన్నాడా? సింగరేణి కార్మికుల్ని పిలిచి, సింగరేణి కార్మికులు సీఎండీతో మాట్లాడమే గొప్ప విశేషం. వాళ్ళు ఆయనతో మాట్లాడితే వాళ్ళు గొప్ప కింద ఉండేది. అటువంటిది ముఖ్యమంత్రితో సంభాషణ చేసి ఇలా అనేక మంది సామాన్యులు, చాలా దిగువ శ్రేణిలో పనిచేసేటువంటి వాళ్ళ కరెంట్లో అవుట్సోర్సింగ్ కార్మికులు, వీళ్ళని పిలుచుకొని మాట్లాడు. బహుశా ఇన్ని వేల మంది సీఎం రెసిడెన్సీకి వచ్చినటువంటి చరిత్ర ఇంతకుముందు లేదు మనం కనుక చూస్తే. అట్లాగే ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడన్నది అబద్ధం అండి. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు రాష్ట్రము దాని ప్రయోజనాలు అనేటువంటి ఒక పూర్తి నిమగ్నతతో ఆయన ఉంటాడు. వచ్చిన వాళ్ళు రకరకాల సమస్యలతో వస్తుంటారు. ఆ సమస్యలలో కొన్ని వాళ్ళ స్వకీయమైన ఉంటాయి, వాటికి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు. వాళ్ళ చైతన్య స్థాయి ఉంటుందండి. కలిసేవాళ్ళని కలుస్తున్నాడు, మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. అసలు గంటల కొద్దీ మాట్లాడతాడని ఆయనతో కంప్లైంట్. ఈయన మరీ ఎక్కువసేపు చర్చలు చేస్తాడని, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇది కానీ చర్చ తొందరగా తెగదు అనే కంప్లైంట్ ఉంది. మరి ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? చాలామందితో మాట్లాడుతాడు, ఫోన్లలో మాట్లాడతాడు, రైటర్స్తో, ఎందుకు వచ్చిందంటారు పోయిట్స్తో మాట్లాడు. ఈ మాట ఎందుకు వచ్చిందంటారు? అంటే మీడియాని కలవరు, మీడియాతో మాట్లాడరు, ఎవరిని దగ్గరికి రానివ్వరు, ఎవరు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వరు. అంటే కొన్ని విషయాల్లో డీవియేషన్స్ ఉండొద్దు అనుకుంటున్నాడు ఆయన. ఫోకస్డ్గా ఉండాలనుకుంటున్నాడు. అనవసరమైన ప్రలదనం అవసరం లేదు, నిరంతరం ఏవో మాట్లాడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, అది అద్భుతంగా కమ్యూనికేట్ అవుతుంది. ఈ సమస్య ఎవరిదండి? గ్రామీణ ప్రజలు ఎవరు కూడా ఈ సమస్యకు వాళ్ళు ఏమీ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇదంతా కూడా ఏంటంటే కొంత ఈగో సమస్య, కొంత ఏంటంటే వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సమస్య, ఇవన్నీ ఉన్నాయి. అదొకటి. ఇನ್ನು కొత్త రాష్ట్రం అవటం వల్ల కూడా ఆయన ఎక్కువ ఒత్తిడి ఫీల్ అయ్యారు, ఎక్కువ స్ట్రెస్కి గురయ్యారు, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొంత రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. బహుశా ఇంకా కొంత ఏదైనా ఆ గ్యాప్ ఉంటే దాన్ని ఆయన పరిష్కరించుకుంటారు, రానున్న రోజుల్లో పరిష్కరించారు. అయితే దేశపతి గారు, ఆయన్ని చాలా దగ్గరగా మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. కేసీఆర్ గారు ముక్కుసూటిగా పోయే వ్యక్తి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం. ఏది రైట్ అంటే రైట్ అంటారు, రాంగ్ అంటే రాంగ్ అంటారు. ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారా, దానివల్ల నాకేమైనా జరుగుతుందా, ఇలాంటివి ఆలోచించే ధోరణి ఆయనకి ఎన్నడూ లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలే ఉండదు ఇంకా ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఎన్నికల టైంలో, అట్లీస్ట్ ఎన్నికల టైంలోనే కొంచెం లౌక్యంగా ఉంటుంటారు నేతలు, రాజకీయ నాయకులు. అప్పుడు కూడా కేసీఆర్ గారు బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన సేమ్ అదే ఆయన మెయింటైన్ చేస్తున్నారు, అదే ధోరణి. ఇది ఆయనకి హెల్ప్ చేస్తుందా, ప్రభుత్వానికి హెల్ప్ అవుతుందా, మీరేమనుకుంటున్నారు? ప్రజలు అదే కోరుకుంటున్నారండి. నాయకుడు మార్మికంగా మాట్లాడద్దు, సూటిగా మాట్లాడాలి. ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఒకటి చెప్పారు, 3 ఏళ్లలో కానీ కరెంట్ సమస్య పరిష్కరించలేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. 3 ఏళ్లలో అని చెప్పి సంవత్సరంలో దాన్ని బాగు చేయటం అనేది ప్రజలకు తొందరగా రిలీఫ్ వచ్చినటువంటి పరిస్థితి. అంతేగాని అతిశయోక్తులు చెప్పడం లేదు, నేను అసాధారణమైనటువంటి వాటిని ఏదో అట్లా చెప్పేయడం, అది చెయ్యరు. ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ప్రజలతో మనం ఫ్రాంక్గా ఉండాలి. ఆ తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడేదో చెప్పినాం కదా దాని సంగతి ఏదో చూసుకుందాంలే అనేటువంటి ధోరణిని అట్లా ఉండరు. ప్రజలతో సీరియస్గా ఉండాలి. అట్లా జరిగినవి లేవంటే 1-2 ఉండొచ్చు, దానికి ఉండేటువంటి పరిమితులు కొన్ని ఉన్నాయి. అది రాజకీయాలకు ఉన్నటువంటి పరిమితులు. ఇవాళ రాజకీయ వ్యవస్థ
ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, వాటి మధ్య ఈ ఫ్రాంక్నెస్ని దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఆ ప్రాక్టీస్ ఆయన చేస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు రావచ్చు, కొన్నిసార్లు కొంత ఇంకో రకంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడి ఉండొచ్చు. కానీ ఈ బురద గుంటలో ఉంటూ కూడా రాజకీయాలు ఎంత కల్మషం చేశారండి. వీటన్నిటి మధ్య కూడా అట్లా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వీరి యాటిట్యూడ్ వారికి ప్లస్సా మైనస్సా? బలము బలహీనత రెండు అనుకోండి ఉంటాయి. అంటే కానీ పర్సంటేజ్ చూస్తే బలం ఎక్కువ. ఆయన స్టబన్. ఆయన దేనికి ఎవరితోనూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. తన నిర్ణయం మీద తనకు చాలా నమ్మకం ఉంటుంది. దానివల్ల అయితే అట్లానే అందరూ అన్నట్టు ఆయన కలెక్టివ్గా ఉండడం అనేది కరెక్ట్ కాదండి. చర్చ చేస్తాడు. చర్చ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు కమాండింగ్గా చెప్పాలి, ఆయనకి అథారిటేటివ్గా చెప్పాలి. అథారిటీతో చెప్తే ఓహో వీళ్ళకి అది జ్ఞానం ఉండి చెప్తున్నారు అనేదాన్ని ఆయన వింటారు. కానీ మనం వేగ్గా చెప్పినాం అనుకోండి, ఆయన దాన్ని చాలా ఉప ప్రశ్నలు వేస్తారు. మనం చెప్పలేదు అనుకోండి, ఆయన వెంటనే దాన్ని అప్పుడు వీళ్ళు ఏమంటారంటే చెప్తే వినడు అంటారు. అది చెప్తే వినకపోవటం కాదండి, వీళ్ళు వేగ్గా మాట్లాడినప్పుడు ఆయన స్పందన అట్లానే ఉంటుంది. కొంతమంది ఒక ఊహాజనితమైనటువంటి దాంట్లోంచి మాట్లాడుతారు, వాళ్ళకి రాజకీయ వాస్తవికతలు తెలియవు. వాళ్ళు వచ్చి ఇంకేదో, ఇప్పుడు ఒక్కో మనిషికి ఒక ఆయన వచ్చి టీవీని ఇట్లా చేయొచ్చు కదా అంటాడు, ఒక ఆయన వచ్చి పత్రికను అట్లా చేయొచ్చు కదా అంటాడు, ఒక ఆయన వచ్చి కవులకి ఇది చేయొచ్చు కదా అంటాడు, ఒక ఆయన వచ్చి ఇట్లా ఎవరి ధోరణిలోంచి వాళ్ళు. ఆయన ఒక్క మనిషి ఇవన్నీ చెయ్యాలి. కనుక ఏంటంటే వాస్తవికత ఏమిటి, ప్రాక్టికల్గా ఉండేటువంటి విషయాలు ఏమిటి, మన పాసిబిలిటీస్ ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ గారు, తెలంగాణ ప్రజలు కోరుకున్నది తమను తాము పరిపాలించుకోవాలని. అంటే తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అండి, దానికి ప్రాంతీయ ఆకాంక్షల పట్ల పట్టింపు లేదు. ఇక తెలుగుదేశం పార్టీ అంటే అది ఆంధ్ర ప్రాంతీయతతో ముడిపడి ఉన్నటువంటి పార్టీ పూర్తిగా. దాని వేర్లు అక్కడ ఉన్నాయండి, కొమ్మలు రెమ్మలు ఇక్కడ ఉండేవి, కానీ దాని వేర్లు మాత్రం అక్కడే ఉన్నాయి. అది ప్రధానంగా అక్కడి నుంచి ఎదిగి వచ్చినటువంటి పార్టీ. అది ఎప్పటికైనా ఆ ప్రాంత ప్రయోజనాల కోసం నిలబడుతుంది. దానికి తెలంగాణ తనం లేదు, తెలంగాణ స్వభావం లేదు, తెలంగాణ అర్థం కాలేదు కూడా తెలుగుదేశం పార్టీకి, ఎప్పటికీ అర్థం కాదు కూడా. కనుకనే టీఆర్ఎస్ అనే ఒక అవసరం ఏర్పడింది. ఒక తెలంగాణకు ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ అవసరమైంది. ఆ అవసరాన్ని తీర్చిన వాడు కేసీఆర్. అట్లా వచ్చింది టీఆర్ఎస్. కనుక ఇవాళ కాంగ్రెస్ను చూశారు, టీడీపీని చూశారు. ఈ రెండింటికి తెలంగాణ స్వభావం లేదు, తెలంగాణ ఆకాంక్షలు పట్టవని అర్థమయ్యే టీఆర్ఎస్ని తెచ్చుకున్నారు. కనుక ప్రజలు తిరిగి కాంగ్రెస్ వైపు టీడీపీ వైపు చూసేటువంటి అవసరం ఉండదు, ఆ అవకాశం ఉండదు, ఆ పరిస్థితి ఉండదు. ఉంటే గింటే ఏం జరగాలంటే టీఆర్ఎస్ లాగా మళ్ళీ ప్రజా విశ్వాసాన్ని చూరగొని మరొక ప్రత్యామ్నాయ తెలంగాణ పార్టీ ఎమర్జ్ అవ్వాలి. అంటే పూర్తి తెలంగాణ స్వభావంతో ఆర్జిన్ తెలంగాణ అయ్యుండి, నాయకుడు తెలంగాణ అయ్యుండి, తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే కొట్లాడగలిగేటువంటి ఇంకొక పార్టీ వస్తే అది అప్పుడంటే ఒక డిఎంకే అన్నా డిఎంకే లాగా తమిళనాడులో ఎట్లా ఉన్నాయో వాళ్ళ జాతీయ పార్టీలను వాళ్ళు అసలు తమిళనాడులో అడుగు కూడా పెట్టినవాళ్ళు, తమిళ అస్తిత్వంతో ఉన్న ద్రవిడ అస్తిత్వంతో ఉన్న పార్టీలను వాళ్ళు ఆదరిస్తారు. అటువంటి పరిస్థితి రేపు ఏమైనా ఒకటి వస్తే అది టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అవుతుందేమో, కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ప్రత్యామ్నాయం కావు. వాటితో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరవు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం అవి చేయలేవు. ఎందుకంటే రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద సోనియా గాంధీ గారు ఒత్తిడి ఉంటుంది. ఏదైనా ఒక సందర్భం వస్తే, ఏ కృష్ణా జలాల దగ్గరనో ఎక్కడో ఒత్తిడి వస్తే పై ఒత్తిళ్ళు వాళ్ళ మీద పనిచేస్తాయి. వాళ్ళు దానికి లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు పరాధీనులు, వాళ్ళు ఆ అధిష్టానానికి లొంగి ఉండాలి. ఆ పరిస్థితి టీఆర్ఎస్కు లేదు. For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.